నమస్తే అందరికీ. సో, ఇక్కడ నేను బయోచార్ యొక్క క్వాలిటీ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా ఈ పాడ్కాస్ట్ ద్వారా. సాధారణంగా బయోచార్ మనం కొన్నప్పుడు అందులో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. అవి పిఏఎస్ అనండి, తార్స్ అనండి, ఆయిల్స్ అనండి, ఈవెన్ కొంచెం లో టెంపరేచర్ బయోచార్ చేసినప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే దట్ ఈస్ అన్వాంటెడ్ ఫర్ అస్ టెక్నికల్లీ. సో ఈ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ అంటే రైతు లెవెల్లో కానీ మన పొలాలలో చేసుకున్నప్పుడు ఏ పద్ధతుల ద్వారా దీన్ని క్లీనింగ్ చేసుకొని ఈ బొగ్గు యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కొన్ని ప్రకృతి సిద్ధమైన పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు మనకు తయారైనాక దానిని మనము నేచర్కి ఎక్స్పోజ్ చేయాలి. నేచర్ కంటే మనం ఓపెన్ ఏరియాలో ఒక ఎత్తైన ప్లేస్లో మనము కుప్పగా పోసినా, లేదా ఒక బెడ్ లాగా క్రియేట్ చేసి పెట్టినా, లేదా స్ప్రెడ్ చేసి పెట్టినా, సో అక్కడ మనకు పడే వర్షం కానీ, తర్వాత ఈవెన్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఇవన్నీ అయినప్పుడు, అట్లనే ఏరియేషన్ కూడా బాగా అయినప్పుడు నేచురల్గా కొన్ని నెలలల్లో, అంటే కొన్ని వారాలు నెలలల్లో మనకు ఆ మెచ్యూరిటీ అని అంటాం. అట్లనే బొగ్గు కూడా కొంచెం మాయిశ్చర్ని, గాలిలో ఉన్న తేమను కూడా గుంజుకొని ఉంటుంది. సో కొన్ని సూక్ష్మ జీవాలు కూడా అందులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు ఓవరాల్గా ఒక రకమైన మెచ్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ మెచ్యూర్డ్ బయోచార్ సాయిల్కి అప్లై చేయడంలో మనకు కొంచెం లాభం ఉంటుంది ఫ్రెష్ బయోచార్ కంటే కూడా. సో మనం చూస్తాం ఫ్రెష్ బయోచార్ నీళ్ళల్లో వేస్తేనే తేలుతుంది వెంటనే, కానీ మెచ్యూర్ బయోచార్ నీళ్ళల్లో వేస్తే అది సెటిల్ అవుతుంది తొందరగా. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నట్టు. సో ఇది కాకుండా సరే ఇంకా వేరే పద్ధతులు ఏమున్నాయి అంటే, రెయిన్ వాటర్ చాలా ముఖ్యమైనది మనకు. ఎక్కడైనా సరే రైతులు కానీ ఎవరైనా సరే వర్షాన్ని మనం పట్టుకొని ఆ నీళ్లను దాపెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2-3 టన్నుల బయోచార్ ఉంది. సో ఈ వర్షం నీరుతోటి ఆ బయోచార్ని కడగాలి. అందులో ఏమైతే ముఖ్యమైనది ఒకటి, యాష్ కూడా ఒక్కోసారి బయోచార్ ప్రొడక్షన్ అయిన ప్రాసెస్లో అది ఉండిపోయి మనము తెచ్చుకున్నప్పుడు ఉంటుంది. సో అది కూడా కడగడం అవుతుంది. ఎస్పెషల్లీ ఆల్కలైన్ సాయిల్స్కి వేసేటప్పుడు మాత్రము బొగ్గు నేను కడుగుమంటే ఏ నీళ్ళైనా సరే ముందు కడిగేయండి, అట్లీస్ట్ తన ఒక క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని అంట. సో అట్లనే రెయిన్ వాటర్ కూడా స్లైట్లీ అసిడిక్ ఉంటుంది కొన్ని చోట్ల, అంటే డిపెండ్స్ ప్రాంతాల వారిగా. సో అది కూడా ఒక రకంగా దీన్ని బయోచార్ని ట్రీట్ చేసి దాని పోర్స్ ఏవైతే ఉంటే దాని యొక్క కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. సో ఈ రెయిన్ వాటర్ తోటి ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్. ఇంకా దీని మించి అంటే సరే నాకు రెయిన్ వాటర్ దొరకలే, నెక్స్ట్ ఏంటంటే ఆర్ఓ వాటర్. ఇందులో టీడీఎస్ తక్కువగా ఉంటుంది. లోకల్గా మనకు 2-3 రూపాయలకు ఒక 5 లీటర్లు 10 లీటర్లు దొరుకుతాయి కొన్ని ఊర్లల్లో. ఇట్లా ఎక్కువ క్వాంటిటీలు దొరికినప్పుడు ఆల్టర్నేటివ్గా అప్పుడు మనం అది కూడా వాడుకోవచ్చు. కానీ హై టీడీఎస్ ఉన్న వాటర్ ఇవన్నీ వాడడం కరెక్ట్ కాదు. ఈవెన్ చెరువు నీళ్ళు వాడినా కొంచెం మంచిదే లాజికల్గా. సర్ఫేస్ వాటర్ ఎందుకంటే సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, హార్డ్నెస్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి కూడా వాడి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇదే పద్ధతులు కాకుండా ఇంకొన్ని, అంటే ఖర్చుతో కూడుకున్న పనులు ఏంటంటే, ఒకటి స్టీమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలను స్టీమింగ్ చేస్తాం కదా, అట్లా మనకు ఈ బయోచార్ అంతా కూడా మనకు ఒక స్టీమ్ని ఈ బయోచార్లకి పాస్ చేయాలి. అంటే మన దగ్గర బాయిలర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు స్టీమ్ జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ని మనము బయోచార్లకి పాస్ చేసినప్పుడు కూడా పోర్స్ మొత్తం క్లీన్ అయిపోయి దాని యొక్క క్వాలిటీ పెరగడమే కాదు, దాని ఒక ఎఫిషియన్సీ అంటే యాక్టివేషన్ ప్రాసెస్ అవుతున్నట్టు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైనది. సో ఇట్లా మనకు యూస్ఫుల్నెస్ అనేది పెరుగుతుంది ఆ బయోచార్ది. సో ఇది కాకుండా మైల్డ్ యాసిడ్స్ ఏవైనా సరే దాంతో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో రైతులు ఆల్రెడీ కొన్ని పొలాలలో వాడే ఎరువులు ఏవైతే ఉంటాయో ఆ ఎరువులలో ఈ యాసిడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ రిలేటెడ్, లేదా పులిచిపోయిన మజ్జిగ ఇలాంటివి, లేదా ఫర్మెంటెడ్ మెటీరియల్ పంచగవ్య ఇలాంటివి. సో వాటిని కూడా బాగా ఏరియేషన్ చేసినాక ఆ యాసిడ్ ఉన్న దాన్ని ఇందులో వేయాలి. వేసినప్పుడు
పిహెచ్ తక్కువ ఉన్నది వేసినప్పుడు కూడా కొంచెం మంచిదే. ఒక రకంగా న్యూట్రియంట్స్ ఇనాకులేట్ అయినట్టు, ఒక రకంగా ఆ యాసిడ్ అనేది దాని పోరోసిటీని నింపకుండా క్లీన్గా ఉంచినట్టు. ఇంకొన్ని అంశాలు దీనికి సంబంధించింది ఏంటంటే విత్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎనారోబిక్ పద్ధతిలో ఒక కంపోస్ట్ అనేది ఇవి తయారు చేసినప్పుడు జనరల్గా ఫర్మెంటేషన్ అనే అన్ని పద్ధతులలో యాసిడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో యాసిడిటీ అనేది కూడా ఒకటి న్యూట్రియంట్ క్యారియర్. అంటే మనము మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయో అవి చెట్టుకు లభ్యత ఫామ్లో వెళ్ళాలని అంటే మట్టిల్నే ఇన్వడింపు అయి ఉండకుండా అవి ఫ్లోలో ఉండాలి. కాబట్టి ఈ బేసిక్ యాసిడిటీ అనేది ముఖ్యం. సో అట్లా ఒక రకంగా దోహదం చేస్తాం మనం అనారోబిక్ వేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే అనారోబిక్ రిలేటెడ్ మైక్రోబ్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఆవశ్యకత అవుతుంది సాయిల్ రిలేటెడ్ ఎస్పెషల్లీ. అదే ఏరోబిక్ మైక్రోబ్స్ అని అనుకోండి, ఎందుకంటే సాయిల్ ఏరోబిక్ ఉంటే ఆటోమేటిక్ ఏరోబిక్ ఉంటాయి, అవి ఎప్పటికి ఉంటాయి ఎందుకంటే సాయిల్ ఏరోబిక్ కాబట్టి. కానీ సాయిల్ ఈజ్ అది ఏరోబిక్, మనం అనరోబిక్ వేసినామంటే దాని అర్థం కొన్ని రోజులలో అనరోబిక్ పోతాయి, అంటే మళ్ళీ ప్రతిసారి మనం వేస్తుండాలి అన్నట్టు. సో కాబట్టి పర్మనెంట్గా ఉండదు అనేది పాయింట్. రెండోది ఏమైతే అనరోబిక్ కండిషన్స్లో మనకు ప్యాథోజన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే హాని కలిగించే సూక్ష్మజీవాలు అనరోబిక్ పర్యావరణంలో ఎక్కువగా ఉంటాయి. సో అది వేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా చనిపోతేనే ఆటోమేటిక్గా, లేదా ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు మంచిది మట్టికి. సో ఇది కూడా గుర్తుపట్టాలి. ఓవరాల్గా మనం సూక్ష్మజీవులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే వేడి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వేడి అనేది పెరుగుతుంటుంది. మనము ఈ కంపోస్ట్ కానీ ఫామ్ మేడ్ మెన్యూర్ కానీ కొనుక్కొచ్చినప్పుడు మనం అందులో చూస్తే వేడి చాలా ఉంటుంది ఇనిషియల్గా, మళ్ళీ ఓవర్ పీరియడ్ అది తగ్గుకుంటూ వస్తుంది ట్రీట్మెంట్ అయిన కొద్దీ. సో ఇది కూడా ముఖ్యమైన అంశం. తర్వాత మనం ఇచ్చే బెల్లం నీళ్ళు ఇవన్నీ కూడా సూక్ష్మజీవాలను పెంపొందించడానికి దోహదం చేస్తాయి. కాబట్టి అది ఎస్పెషల్లీ మనం ఫ్రెష్గా బయోచారు మట్టిలో వేసినప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు చల్లితే ఒక రకంగా అడ్వాంటేజ్ అది మనకు. అక్కడ ఉన్న మైక్రోబ్స్ అన్నీ కూడా త్వరగా పెరిగి తర్వాత స్ప్రెడ్ అవుతాయి అన్నట్టు మొత్తం కూడా. ఇదే కాకుండా చెట్ల వేర్లు కూడా ఆటోమేటిక్గా ఆ ఒక తీపి పదార్థాన్ని మనకి ఇస్తుంటాయి. ఏది ఆ తీపి ఏది ఇస్తే అది ఈ సూక్ష్మజీవాలు తిని అక్కడ ఎక్కువగా ఉంటాయి. అంటే వేర్ల దగ్గర మన సూక్ష్మజీవాలు దానికి ఆనుకొని ఎక్కువగా ఉంటాయి సాంద్రత నేచురల్గా. అది రూట్ హెయిర్ అని అంటాం, అక్కడ ఇంకెక్కువగా కూడా ఉంటాయి. సో ఇవన్నీ కొన్ని ఫండమెంటల్స్ దీనికి సంబంధించిన అంశాలల్లో. సాధారణంగా ఈ యొక్క అనరోబిక్ మైక్రోబ్స్ అవి అన్నీ కూడా మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి గ్యాసెస్ని రిలీజ్ చేసినప్పుడు అది గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ కూడా సంబంధించినవి. కాబట్టి అది మనకు ఓవరాల్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అగ్రికల్చర్లో ఆల్రెడీ ఈ క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్లో ఎక్కువగా ఈ యొక్క ఎమిషన్స్ అవుతున్నాయి, అంటే దీని మూలాన కారణం అనేది కూడా ఒక పాయింట్. కాబట్టి మనము దాన్ని కంటైన్ చేయాలి. ఓవరాల్గా ఎమిషన్స్ ఎక్కడెక్కడైతే బయోచార్ వేయంగానే ఆటోమేటిక్గా ఆ ఎమిషన్స్ని కూడా ఇది గుంజుకుంటుంది బయోచారు. సో అది మనకు ఆ ఒక్క మెయిన్ కాంట్రిబ్యూషన్ టు క్లైమేట్ చేంజ్ అనే ఫ్యాక్టర్లో డెఫినెట్గా దోహదం చేస్తుంది బయోచారం. అయితే మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పెరుగు ఉన్నది, ఆ పెరుగుని నేను పాలల్లో వేస్తే ఏదైతే వేసిన పెరుగు ఉందో తర్వాత పాల ద్వారా తయారైన పెరుగు, ఈ రెండు వాసనలు పెరుగులాగానే ఉంటాయి. ఇది నేచురల్. అంటే నేను అనరోబిక్ మైక్రోబ్స్ని పాలల్లో వేసినప్పుడు నాకు తయారైన పెరుగు, సో రెండు పెరుగులే కాబట్టి అది ఉంటాయి. కానీ మనము ఎప్పుడైతే అనరోబిక్ దాన్ని కూడా మనం మట్టిలో వేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెండ మనకు చాలా స్మెల్ వస్తుంటుంది. సో దాన్ని మనము మట్టిలో వేసినప్పుడు కొన్ని రోజులల్లో మట్టి వాసన చూస్తే పెండ వాసన రాదు. అంటే దాని అర్థం ఏంటి, పెండలున్న సూక్ష్మజీవాలు అవన్నీ కూడా రిప్లేస్ అయ్యి వేరే మైక్రోబ్స్ ద్వారా అక్కడ ఇంకొక పరిస్థితి ఏర్పడ్డది. అంటే అనరోబిక్ మైక్రోబ్స్ చనిపోయినాయి అనేది కదా. సో తర్వాత అందుకే మట్టి వాసన ఒక స్వీట్గా ప్లీజెంట్గా మనకు వర్షం పడ్డప్పుడు వచ్చిన వాసన అనండి, అది చాలా స్పెషల్ స్మెల్ ఉంటుంది. అదంతా కూడా ఏరోబిక్ ఎన్వైరన్మెంట్లో మైక్రోబ్స్ అన్నీ కలిపి తయారు చేసిన ఒక స్మెల్. సో ఇది మనము గుర్తుపట్టాల్సిన.
దీని ద్వారా మనకు మంచి మట్టి చెడు మట్టి అనేది కూడా ఒకటి అనాలిసిస్ అవుతుంది. అయితే ఏరోబిక్ అనరోబిక్ రెండు కూడా మనం బ్యాలెన్స్గా వాడుకోవాలనేది పాయింట్ ఇక్కడ. అల్టిమేట్గా ఏరోబిక్కే ఉండాలి మట్టి కాబట్టి. సో రెండు కూడా ముఖ్యం, ఎందుకంటే ఓన్లీ ఏరోబిక్ తోటి ప్రపంచము ట్రీట్మెంట్ అనేది కాదు. ఎనరోబిక్కి అంతే రోల్ ఉంది, ఏరోబిక్కి కూడా అంతే రోల్ ఉంది. సో ఈ రెండు కూడా సాయిల్ స్ట్రక్చర్ అండ్ న్యూట్రియంట్ రిటెన్షన్కి దోహదం చేస్తాయి. అయితే ఈ ఎనరోబిక్ ఫర్మెంటేషన్ ద్వారా అయిన ఏదైతే న్యూట్రియంట్స్ లేదా మెటీరియల్ ఉంటుందో అవన్నీ కూడా అసిడిక్ అయినప్పుడు అది ఆల్కలైన్ సాయిల్స్లో కూడా మనకు ఒక సాయిల్ యొక్క ఫర్టిలిటీ అవి ఇంప్రూవ్ చేస్తుంది, లేదా న్యూట్రియంట్స్ని అవైలబుల్ చేయడానికి దోహదం చేస్తాయి. సో ఇట్లా మనకు రకరకాలుగా ఉపయోగాలు ఉంటాయి. సో ఇట్లా అంటే మెథడ్స్ మనం హయ్యర్ లెవెల్ వెళ్ళిన కొద్దీ అవి ఇండస్ట్రియల్ స్కేల్ అప్లికేషన్స్కి యూజ్ అవుతాయి. కానీ మన లెవెల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్పిన పద్ధతులు అవన్నీ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనము పొలానికి అప్లై చేయకముందు మనము ఒగ్గు ఏదైతే తయారవుతుందో అక్కడకున్న అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ రకమైన ఫీడ్ స్టాక్ తెచ్చినాం అన్నప్పుడు కొంచెం మట్టితోటి అట్లనే వేర్లతోటి వస్తాయి కొన్ని చెట్లు. వచ్చినప్పుడు మనం పైరాలసిస్ చేసినప్పుడు ఆ మట్టి కూడా అందులో కంటామినేట్ అంటే మట్టిలో ఉన్న కంటామినెంట్స్ అన్నీ కూడా బొగ్గుల భాగం అయిపోతాయి. ఎందుకంటే బొగ్గులకించి మట్టిని ఏరడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇట్లా ఆ కంటామినెంట్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ బయోమాస్ ఏదైతే ఫీడ్ స్టాక్ లేదా మనము అప్రూవ్ చేసిన చెట్లు కానీ లేదా కొంతమంది ఈవెన్ స్లడ్జ్ని కూడా పైరాలసిస్ చేసి బయోచారీ చేస్తున్నారు. సో ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో అన్నిట్లో కూడా ఆ కంటామినెంట్స్ లేకుండా మనం చూసుకుంటే అంటే సోర్స్ మెటీరియల్ చూసుకుంటే ఎండ్ ప్రోడక్ట్లో కూడా ఉండే అనేది పాయింట్. సో ఇట్లా ఓవరాల్గా మనము కంటామినెంట్ తగ్గిస్తే క్వాలిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎఫిషియన్సీ పెరిగితే ది అప్లైడ్ చేసినాక అంటే వాటిని మనం ఉపయోగించినాక దాని యొక్క టోటల్ విలువలు అనేది పెరుగుతాయి అండ్ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.